ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తొందరగా వెళ్ళవయ్యా, అవతల అర్జెంటు. వెళ్తున్నాను కదయ్యా, నీకే నువ్వు ఊరికనే వస్తున్నావు. మరి లేకపోతే నీకు డబ్బులు ఇచ్చి నేను తోయాలా? నువ్వు నీ బస్తాలను తీసుకుని వెళ్ళు, నేను తినేసి వస్తాను. అదేంటయ్యా, మధ్యలో వదిలేస్తే ఎలా? ఆకలేస్తుంది బాబు, కడుపులో మెతుకులు పడకుండా ఎలా తీసుకెళ్ళాలి? ఇదిగో బాబు. ఏ బాబు, నిన్నే వినిపిస్తుందా? అంజీ, ఏరా, అక్క అంత పరాయిదైపోయిందా? వచ్చి చూసి పిలవకుండా వెళ్ళిపోతున్నావు. లేదక్క, నాకు అన్నం పెట్టిన దేవతవి నువ్వు. ఈ అనాథకి ఆత్మీయతను పంచిన గొప్ప మనిషివి నువ్వు. అలాంటి నువ్వు నా వల్ల బాధపడకూడదని నేను వెళ్ళిపోతున్నానక్క. నీ దగ్గర ఉన్నప్పుడు కడుపు నిండా తిని ఆనందంగా ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ రెండూ లేవు. అమ్మకి దూరం అయితే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. పిచ్చోడా, ఏదో ఆ రోజు కోపంలో అన్నాను కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకోసం ఎంతలా వెతికానో తెలుసా? నువ్వు ఆ రోజు గుడిలో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిన్ను పలకరించాలని, నీతో మాట్లాడాలని నా మనసుకు ఎంతో అనిపించింది. కానీ నేను నీ మాటని ఎప్పుడూ కాదనలేదు. నువ్వు రావద్దు అన్నావు, అందుకే నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వు వంట బాగా చేస్తావని పూజారికి చెప్పింది నేనే అక్క. నా కోపాదిని చూపించి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు కదరా. కానీ ఇన్ని రోజులు నువ్వు మా దగ్గర లేనందుకు మేమెంత బాధపడ్డామో నువ్వు ఊహించలేవురా. అందరిలాగే అంజీ కూడా నన్ను వదిలేశాడు అని అమ్మతో ఎన్నోసార్లు అన్నాను. లేదక్క, ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను వెళ్ళను. నీకు దూరంగా నేను బతకలేను కూడా. అంజీ, కష్టమైన సుఖమైన మనం కలిసే ఉన్నాము. అలాంటిది నిన్ను వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావురా? చూడు ఎలా చిక్కిపోయావో. ఏంట్రా అంజీ, అలా అయిపోయావేంటి? ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఏం చేయనమ్మా, పొట్టకూటి కోసం ఏమయ్యా? వృక్షాలు. తొందరగా రా, వెళ్ళాలి. నా తమ్ముడు ఎక్కడికి రాడు, ఇక మాతోనే ఉంటాడు. అమ్మా, నువ్వు అంజీకి అన్నం పెట్టు. వెళ్ళంజీ. అన్నా, ఇక మీరు వెళ్ళండి. ఎవడి మొహం చూసానో పొద్దున్నే. రారా వంశీ, కరెక్ట్ టైంకి వచ్చావు. బోర్ కొడుతుంటే బీర్ తాగుదాం అనుకున్నాను. నువ్వు కంపెనీ ఇస్తావా? ఇస్తాన్రా, తాగకపోతే పిచ్చెక్కేలా ఉంది. నీకు నచ్చని సమంత నీతో ఉంది కదా, అలానే ఉంటుంది. ఉండు, గ్లాస్ తీసుకొస్తాను. అరే వంశీ,
నా మనసు రగిలిపోతుందిరా. ఈ మందే చల్లారుస్తుంది. ఇవ్వు. ఒరేయ్, సమంత మీద కోపంతో నువ్వు ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇప్పుడు నేను తాగుతున్నది సమంత మీద కోపంతో కాదురా, వర్ష నాకెక్కడ శాశ్వతంగా దూరం అయిపోతుందో అన్న బాధతో. ఏంట్రా నువ్వనేది? వర్ష ఎక్కడుందో తెలిసిందా? తెలియడమే కాదురా, వర్షని చూశాను, మాట్లాడాను కూడా. కానీ తనిప్పుడు సీత అని పేరు మార్చుకుని బతుకుతుందిరా. ఇంకెప్పుడు వర్షాల నాకు దగ్గర కాను అంటుంది. వర్ష ఇదే ఊర్లో ఉంటూ ఎవరికీ కనిపించటం లేదా? అసలు ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? నేను ఒక పాపకి బ్లడ్ ఇచ్చాను కదా. అవును, ప్రియా, డాక్టర్ కళ్యాణ్ కూతురు. అప్పటి నుంచి నువ్వు ఆయన మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా. అవునరా, వర్ష వాళ్ళింట్లోనే ఉంటుంది. ఆ రోజు టీవీ ప్రకటన కూడా వర్షని ఇమ్మని చెప్పిందంట. ఎంత ఆశ్చర్యంరా! వర్ష నీకు దగ్గరగా ఉన్నా గుర్తించలేకపోయాం. పోన్లేరా, ఎన్నాళ్ళకైనా కలిసింది కదా, మెల్లగా తన మనసు మార్చుకుంటుందిలే. వర్ష కనిపించినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నానురా. తనని ఎలాగైనా మార్చుకోగలను అనుకున్నాను, కానీ అది జరగదని అర్థమైంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? వర్ష నీతో ఎప్పటికీ కలవనని చెప్పిందా? వర్ష అలాగే చెప్పినా నేను బాధపడనురా. తనని మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. కానీ ప్రియా వర్షని అమ్మ అని పిలుస్తుంది. అమ్మనా? అదేంటి? అదే అర్థం కావట్లేదురా. పొరపాటున కళ్యాణ్ వర్షని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అదే జరిగితే నేను బతకలేనురా. చూడు వంశీ, ఈ తొందరపాటే వద్దురా. ఆ రోజు అలాగే అపార్థం చేసుకుని సమంతను పెళ్లి చేసుకున్నావు. తర్వాత నిజం తెలిసి బాధపడ్డావు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తొందరపాటుతో ఆలోచిస్తున్నావేమో. అంటే ఏంట్రా, నాదే పొరపాటా? అలా అని నేను అననురా. ముందు నువ్వు నిజాన్ని పూర్తిగా తెలుసుకుని ఓ నిర్ణయానికి రా. నువ్వు చెప్పింది నిజమేరా. అసలు ప్రియా అదే ఎందుకు పిలుస్తుంది? వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటాను. వీరయ్య బాబాయ్, వీరయ్య బాబాయ్, వీరయ్య బాబాయ్ ఎక్కడున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? బాబాయ్ ఎక్కడా? వీరయ్యని పనిలోంచి తీసేశారు రాదా? ఏం మాట్లాడుతున్నావు? వీరయ్య బాబాయ్ని తీసేయడం ఏంటి? అవును రాదా, మీ నాన్నగారితో తప్పుగా మాట్లాడాడని వేరేని పనిలోంచి తీసేశారు. తీసేసే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? అయినా ఇక్కడ ఎవరు పనివాళ్ళు లేరు, అందరూ ఓనర్లే. అందరూ ఓనర్లని మీరు చెప్పలేదా? వీరయ్య అలా మాట్లాడినందుకే పనిలోంచి తీసేశారు రాదా? అందుకే మేమెవరూ మాట్లాడలేకపోయాము. అసలేం జరిగింది? అది రాదా జరిగింది. ఆయన ముందు మాట్లాడాలంటేనే భయం వేసింది. మీరు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడతాను. రాధా, ఈ కుర్చీ కొంచెం ఇబ్బందిగా ఉంది, మార్చాలి. మార్చాల్సింది కుర్చీని కాదు, మిమ్మల్ని. రాధా, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. వీరయ్యని కంపెనీలో నుంచి తీసేశారంట. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? ఒకడు నాకిచ్చేదేంట్రా? ఇది నా కొడుకు ఫ్యాక్టరీ. ఇక్కడ ఎవరుండాలో ఎవరుండకూడదో నిర్ణయించే హక్కు నాకుంది. ఈరోజు మీ ఆస్తులు పోగానే మీ కొడుకు గుర్తొచ్చాడు. కానీ ఒకప్పుడు కనీసం మీ పేరు కూడా చెప్పుకోవద్దని నన్ను శాసించారు. అప్పుడు అహంకారంతో చెప్పారు, ఇప్పుడు అదే అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ ఫ్యాక్టరీలో మనుషులు నన్ను ఎంతగానో అభిమానించారు. నేను చెప్పిన మాటకి విలువిచ్చి పగలు రాత్రి తేడా లేకుండా నాతో కలిసి పనిచేశారు. మూతపడిన ఫ్యాక్టరీ లాభాల్లోకి వచ్చిందంటే అది నా ఒక్కడి కష్టం కాదు, మా అందరి కష్టార్జితం. ఇక్కడ అందరూ కార్మికులే, అందరూ ఓనర్లే. అలాంటి వాళ్ళని తీసేసే హక్కు మీకెవరిచ్చారు? దున్నేవాడిదే భూమి, చేసేవాడికే పని అంటే
వినడానికి బాగుంటుందిరా, కానీ చేతలలో చాలా చిరాగ్గా ఉంటుంది. దీని మీద లాభాలు వస్తున్నాయంటే అది మనకు మాత్రమే రావాలి. వాళ్ళు కూలీలు, చేసిన పనికి కూలీ ఇస్తే చాలు. అంతేకాని వాళ్ళని మనతో సమానంగా చూడకూడదు. వాళ్ళు మన స్థాయికి రారు సరికదా, మనల్ని వాళ్ళ స్థాయికి దిగజారుస్తారు. ముందా తేడా తెలుసుకో. చూడండి నాన్న, మీకు ఆకలేస్తే ఏం తింటారు? అదేంటి అలా అడుగుతున్నావు? అన్నమే కదా. మరి మీ దగ్గర బాగా డబ్బున్నప్పుడు? అన్నమే. చూసారా, ఆకలికి అన్నం తింటున్నారు. ఆకలి అందరికీ సమానమే. మరి అలాంటప్పుడు కష్టంలో తేడా ఎందుకు? నేనొక్కడనే తలుచుకుంటే ఫ్యాక్టరీ గేట్ కూడా తీలేను. కానీ అందరినీ కలుపుకున్నాను కాబట్టి మూసి ఉన్న ఫ్యాక్టరీని కూడా నడిపిస్తున్నాను. వాళ్ళు కూలీలు కాదు నాన్న, ఈ ఫ్యాక్టరీని నడిపిస్తున్న రథసారథులు. ఈ తేడాలు చూపించారనే ఆ రోజు మీ ఇంటి నుంచి నేను వచ్చేశాను. కానీ ఈరోజు నా కంపెనీలో ఇలాంటి తేడాలు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. చలపతి గారు, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఏదైనా హోటల్ ఉంటే చూడండి, తినేసి వెళ్దాం. అలాగే సార్. ఇంకో 5-6 కిలోమీటర్లు పెడితే మంచి హోటల్స్ ఉన్నాయి. సాయి కారాబు, ఏమైంది సార్? ఏంటా జనం? అక్కడ ఏదో జరిగినట్టుంది చలపతి గారు. రండి వెళ్ళి చూద్దాం. అదేం కాదయ్యా, అది చెట్టు కింద హోటలు. భోజనాల కోసం అందరూ అలా ఎగబడుతున్నారు. చెట్టు కింద హోటలా? అవునయ్యా, పేరుకే చెట్టు కింద హోటలు, కానీ అక్కడ భోజనం చాలా బాగుంటుంది. భోజనం కూడా చాలా తక్కువ రేటుకే అమ్ముతారు. మాలాంటి డ్రైవర్లు, ఆటో వాళ్ళు, కూలీళ్ళు అందరు అక్కడే భోజనం చేస్తారు. ఇంట్లో పెట్టినట్టే కడుపు నిండా పెడతారు. కోసరి కోసరి వడ్డిస్తారు. అవునా? రండి చలపతి గారు, మనం కూడా భోంచేద్దాం. సార్, మీరేమిటి ఇలా చెట్టు కింద భోంచేయడం ఏమిటి సార్? తప్పేముంది చలపతి గారు, చెట్టు కింద పెట్టే అన్నమైనా 5 స్టార్లో పెట్టే అన్నమైనా రైతు మట్టిలోనే కదా పండిస్తాడు. నేను రైతుని చలపతి గారు. ఏసీ కన్నా చెట్టు కింద కూర్చొని తినడమే నాకు హాయిగా ఉంటుంది. రండి. తప్పుకోండయ్యా, తప్పుకోండి. సాయి, తప్పుకోండయ్యా, సాయి, తప్పుకోండి. ఏయ్, సార్ ఎవరో తెలుసా? ఎవరైనా సరే ఇక్కడ లైన్లో నిలబడాలి. అది నీకు తెలుసా? అక్క, తాతయ్య గారు. తాతయ్య, రాణి, తాతయ్య, మీరు మీరు రాణి, నువ్వేంటమ్మా ఇక్కడ? ఈ హోటల్ నాదే తాతయ్య. అలాగా, ఇక్కడ భోజనం బాగుంటుంది అంటే రుచి చూద్దామని వచ్చాను. వీళ్ళు చెప్పింది నిజమే, అందులో అనుమానమే లేదు. అమ్మా రాణి, మాకు కూడా ఆకలిస్తుందమ్మా, భోజనం పెట్టు. అయ్యో, కూర్చోండి కూర్చోండి. అంజీ, ఇటై కూర్చోండి. అలాగే, ఇప్పుడే కూర్చోండి. తీసుకొస్తాను. అన్నా, ఒక్క 2 నిమిషాలన్నా. తాతయ్య, తీసుకోండి తీసుకోండి సార్. మంచిది. అంజీ, వాటర్ బాటిల్ పెట్టు.
అతను కూడా ఇవ్వాలి. అమ్మా రాణి, మాకు కూడా ఆకలవుతుందమ్మా, ఆ, మమ్మల్ని కూడా పట్టించుకోండి. సరే సరే అలాగే అన్నా. అమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళకి వడ్డించు. తాతయ్య పప్పేసేదా? తాతయ్య రైస్ వడ్డిస్తాను. చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఎన్ని రోజులవుతుందమ్మా నేను ఇలా నవ్వుతూ చూడ్డం. ఆ హోటల్ మూతపడిన దగ్గర నుంచి నీ మొహంలో నవ్వే కరువైపోయిందమ్మా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంతటి రుచికరమైన భోజనం తింటున్న తృప్తి తినేవాళ్ళ మొహంలో కనిపిస్తుందమ్మా. అన్నం అమ్ముకుని బతికేది అని ఎంతమంది అవమానించినా ఈ అన్నమే తాతయ్య నా కుటుంబానికి అన్నం పెట్టింది. ఆ హోటలే తమ్ముణ్ణి చెల్లెల్ని చదివించింది. నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేసింది. అది దూరం అయ్యేసరికి నేను సర్వం కోల్పోయిన దానిలా అయిపోయాను. ఎక్కడ పని చేసినా నాకు తృప్తే లేదు. ఇలా చెట్టు కింద పని చేసుకుంటున్నా కూడా నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది తాతయ్య. అమ్మా రాణి, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు రావమ్మా. ఆ దేవుడే వాళ్ళని కరుణిస్తాడు. చూడండి, మీకు బీపీ ఎక్కువగా ఉంది. అలా ఉండకూడదు. అనవసరంగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే బీపీ పెరగదు. అప్పుడు ఈ మందుల అవసరమే ఉండదు. ఏంటి సీత అలా చూస్తున్నావు? ఈ మధ్యన ఒకరి మీద ఆలోచన బాగా పెరిగిపోయింది. తన గురించే ఆలోచించి చించి చించి బీపీ బాగా పెరిగిపోయినట్టుంది. చెక్ చేయి. నా చెయ్యి పట్టుకో సీత. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? డాక్టర్, అదే సీత,
చేయి పట్టుకోకుండా బీపీ ఎలా చెక్ చేస్తావు అంటున్నాను. ఎలా ఉంది సీత బీపీ? కొంచెం ఎక్కువ ఉంది సార్. ఆ బీపీ కంట్రోల్లోకి రావాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఏంటి సార్? అదే, నాకు మందులు రాయటానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎంతైనా డాక్టర్ని కదా, నాకు రాయాలంటే నీకు భయంగా ఉంటుంది కదా. నేను తప్పు చేయడం లేదు సార్, భయపడ్డానికి. అయితే బరి తెగించావన్నమాట. అందుకే రోడ్డు మీద ఒకటితో సరసాలాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరతను? నీ లవరా? అంతగా నచ్చాడా? వర్ష లేకుండా నా జీవితమే లేదు. కానీ సమంత ఉండగా వర్ష నీ జీవితంలోకి ఎలా వస్తుంది? సమంతకి విడాకులు ఇస్తే వస్తుందిగా. సమంతకి విడాకులంటే శంకర్ ప్రసాద్ గారు ఒప్పుకుంటారా? శంకర్ ప్రసాదే కాదు, ప్రపంచం మొత్తం ఎదిరించిన సమంతకి విడాకులు ఇస్తాను. నా వర్షాన్ని సొంతం చేసుకుంటాను.